హాయ్ అండి అందరికీ. మొన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, చికెన్ కర్రీ అవన్నీ చేసాం కదా. ఇప్పుడైతే మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాము. మా అత్తయ్య చేసింది ఇదైతే. ఈ కర్రీ వచ్చేసి కేజీ మటన్ తీసుకున్నాము. ఇందులో బాగా వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకున్నాము. అందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యాక మటన్ కూడా బాగా ఉడికాక ఇందులో అల్లం కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించుకోవాలి. ఈ కర్రీకి కుక్కర్ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా చేసుకోవాలని మా అత్త అయితే చేసి చూపిస్తుంది. కొద్దిగా రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కూర అనేది మొత్తం ఉడికి దగ్గర పడ్డాక ఇందులో ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ మెథడ్లో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.